సెప్టెంబర్ 3న బీజింగ్ లోని టియానెన్మెన్ గేట్ వద్ద చైనా విక్టరీ డే ప్యారేడ్ చేసింది. ఈ ప్యారేడ్ తర్వాత పుటిన్ మీడియా ముందుకొచ్చి భారత్ ఒక ఆర్థిక శక్తి అన్నారు, ఇండియా ఈజ్ అన్ ఎకనామిక్ జైంట్ అన్నారు, ఇండియాతో మర్యాద ఇచ్చి మాట్లాడాలి, ఇండియా యొక్క మిలిటరీ లేదా యుద్ధ విషయాల్లో తల దూర్చడం, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని తామే ఆపాము అని చెప్పి ఇండియన్ ఆర్మీకు దక్కాల్సిన క్రెడిట్ ను లాగేయడానికి ట్రై చేయడం మంచిది కాదు అనే మీనింగ్ వచ్చేలాగా ఇండైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ కు కౌంటర్ ఇచ్చారు. ఫస్ట్ పుతిన్ ఏమన్నారో ఒకసారి చూడండి. Economic giants like India or China, and actually our country is among top 4. ఒక పక్క డొనాల్డ్ ట్రంప్ ఇండియా ఈజ్ అన్ డెడ్ ఎకానమీ అన్నాడు, ఇండియా ఈజ్ ఫండింగ్ రష్యన్ వార్ అన్నాడు. అమెరికా చెప్పినట్లే ఇండియా పాటించాలి, ఇండియా రష్యాతో ఆయిల్ ను యుద్ధ ఆయుధాలను కొనకూడదు అని ఒక నియంతలాగా డెమోక్రటిక్ పార్టీకు చెందిన డొనాల్డ్ ట్రంప్ ఒక పక్క మాట్లాడుతూ ఉంటే, ఇంకొక పక్క కమ్యూనిస్ట్ సిస్టమ్ లో ఉన్న సో కాల్డ్ నియంత అని పిలిచే పుతిన్ ఏమంటున్నాడు అంటే, అంతర్జాతీయ చట్టాలను ఒక దేశం మాత్రమే కాదు అన్ని దేశాలు రాయాలి, అన్ని దేశాలకు సమాన హక్కులు ఉండాలి అంటున్నాడు. సమానత్వం, మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే పరస్పర గౌరవం, సమాన హక్కుల గురించి ఒక నియంత మాట్లాడుతుంటే, డెమోక్రసీకి చెందిన నేత డిక్టేటర్షిప్ లాగా అన్ని దేశాలపైన టారిఫ్లు వేస్తూ అందరినీ డిక్టేట్ చేస్తున్నాడు. నేను నా లాస్ట్ వీడియోలో ఒక విషయం చెప్పా, వ్లాదిమిర్ పుతిన్ మోడీ గారిని తన కారులో కూర్చోబెట్టుకుని 45 మినిట్స్ మాట్లాడడం డెఫినెట్ గా అంతర్జాతీయ రాజకీయాలను ఎస్పెషల్లీ వెస్ట్ దేశాలను ఈర్ష్యకు గురి చేసింది అని చెప్పా. ఇది ఒక డిప్లొమాటిక్ సిగ్నల్ లాంటిది అని చెప్పా. అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒక రిపోర్టర్, మీరు కారులో మోడీ గారితో ఏం మాట్లాడారు అని అడిగాడు. అందరికి ఇక్కడ ఏం మాట్లాడి ఉంటారు అనేది కావాలి. దీనికి పుతిన్ అలస్కా మీటింగ్ లో ఏమేం జరిగాయి, నేను డొనాల్డ్ ట్రంప్ ఏమేం మాట్లాడాం అనేది మోడీ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి అన్న తర్వాత ఎవరో పుతిన్ గారిని డిస్టర్బ్ చేశారు. ప్రపంచంలో టాప్ 4 ఎకానమీస్ లో ఇండియా చైనా దేశాలు ఉన్నాయి, టాప్ పర్చేసింగ్ పవర్ కూడా ఈ దేశాలకే ఉంది. డొనాల్డ్ ట్రంప్ కొంచెం మర్యాద ఇచ్చి వీళ్ళతో మాట్లాడాలి అన్నారు. నెక్స్ట్ చైనా ప్యారేడ్ దగ్గరకు వస్తే, ఎందుకని ఈ ప్యారేడ్ లో ఇండియా అటెండ్ అవ్వలేదు, ఈ ప్యారేడ్ తర్వాత ట్రంప్ రియాక్షన్ ఏంటి అనేది చెప్తా. సెప్టెంబర్ 3న చైనా విక్టరీ డే లేదా ఇండిపెండెన్స్ డే ను జరుపుకుంటుంది. వరల్డ్ వార్ 2 లో జపాన్ ను ఓడించినందుకు దీన్ని జరుపుకుంటారు. 1931 లో జపాన్ చైనాను ఆక్రమించింది. హాంకాంగ్, మంచూరియా, తైవాన్ ఇలా కొన్ని ఏరియాస్ జపాన్ కంట్రోల్లో ఉండేవి. వరల్డ్ వార్ 2 లో ఆగస్టులో అమెరికా జపాన్ పైన అణ్వాయుధాల ప్రయోగం చేసిన తర్వాత జపాన్ బలహీనపడింది. రష్యా కూడా జర్మనీని ఓడించిన తర్వాత జర్మనీ జపాన్ యాక్సిస్ బలహీనపడింది. ఆ తర్వాత వరల్డ్ వార్ 2 లో చైనా, అమెరికా, రష్యా, వెస్ట్ యూరోప్ దేశాల యాక్సిస్ గెలిచింది అన్నమాట. అంటే ఈ కూటమి గెలిచింది. సెప్టెంబర్ 3 నుండి సెప్టెంబర్ 9, 1945 ఆ మధ్య కాలంలో జపాన్ సరెండర్ అయిపోయింది, చైనా గెలిచింది. అందుకే ఈ పెరేడ్ ను జరుపుకుంటున్నారు. ఎస్సీఓలో చైనా మల్టీపోలార్ వరల్డ్ గురించి మాట్లాడింది, డీడాలరైజేషన్ గురించి మాట్లాడింది. అమెరికాకు ఆల్టర్నేటివ్ గా చైనా ఉంది, జర మా వైపు కూడా చూడండి అన్నది. మేము కూడా అమెరికా లాగా లోన్స్ ఇవ్వగలం, ఎంత కావాలంటే అంత తీసుకోండి, మాతో కూడా అమెరికన్ లాంటి ఆర్థిక వ్యవస్థ ఉంది, మా దగ్గర కూడా అమెరికా లాంటి మిలిటరీ శక్తి ఉంది అన్నట్లు చైనా తన యొక్క పవర్ ను చూపించింది. ఆ తర్వాత వీడే పెరేడ్ చేశారు. ఇండియా ఎందుకు అటెండ్ అవ్వలేదు అంటే, జపాన్ మనకు చాలా కావాల్సిన దేశం, మర్చిపోవద్దు. జపాన్ మనకు తక్కువ ఇంట్రెస్ట్ లో 1-2% ఇంట్రెస్ట్ లో ఎన్నో లోన్స్ ఇచ్చింది. ఇండో పెసిఫిక్ ఓషన్ లో జపాన్ మనకు వన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ యాలీ. ఇండియాలో జపాన్ మెట్రో కోసం ఎంతో డబ్బిచ్చింది. మీరు కావాలంటే చూసుకోండి. మనం ఎస్సీఓ సమావేశానికి వెళ్ళడానికి ముందు ఎక్కడికి వెళ్ళాం, జపాన్ కు వెళ్ళాం. దీన్నే డిప్లొమాటిక్ మెసేజ్ అంటారు. మనం విక్టరీ డే పెరేడ్ లో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అంటే, వి డోంట్ వాంట్ టు హర్ట్ జపాన్. యాక్చువల్లీ అక్కడ చైనీస్ సైనికులు ఏదో చేశారు అని చెప్పి జపాన్ సరెండర్ అవ్వలేదండి. ఈ ఒక్క విషయంలో ఐఎమ్ విత్ జపాన్. మొన్న ట్రంప్ ఇండియా లాస్ట్ 7 జెట్స్, దట్స్ లాట్ ఆఫ్ జెట్స్ అన్నాడు కదా. ఈ చైనా వీడే పెరేడ్ ఎందుకు జరిపారు? సెప్టెంబర్ 3, 1945 కంటే ముందు జపాన్ ఎలా అమెరికాను పనిష్ చేసింది అన్న విషయాలు చెప్తా. ఆ తర్వాత మీకు వీడే ప్యారేడ్ గురించి అర్థమవుతుంది. దానికంటే ముందు మీ నుండి కేవలం 1 మినిట్ తీసుకుంటున్నా. ఒక ఫ్రీ ఏఐ సెషన్ గురించి చెప్పాలి. అమెరికా మన పైన 50% టారిఫ్లు వేసిన, శాంక్షన్స్ వేసిన ఇండియన్ జీడిపి 7.8% చొప్పున గ్రో అయింది. దీనికి గల ముఖ్య కారణం మనం మన ట్రేడ్ ను డైవర్సిఫై చేసుకున్నాం, మన ఫ్రెండ్షిప్ ను కూడా డైవర్సిఫై చేసుకున్నాం. మీరు కూడా మీ స్కిల్స్ ను అప్గ్రేడ్ లేదా డైవర్సిఫై చేసుకోవడం చాలా ముఖ్యం. కాంపిటీషన్ లో ఒక అడుగు ముందుండాలి అనుకునే వారికి ఎక్స్క్లూజివ్ గా 2 days ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రికమెండ్ చేస్తున్నా. ఈ వీకెండ్ సాటర్డే అండ్ సండే 10 AM to 7 PM ఇది ఉంటుంది. నార్మల్లీ దీని యొక్క ఫీ 10,000 రూపీస్, బట్ ఫ్రీగా మీరు జాయిన్ అవ్వచ్చు. వరల్డ్ ఏఐ ఫోకస్డ్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అయిన అవుట్ స్కిల్ దీన్ని తీసుకొచ్చింది. దీన్ని ఏఐ ఫౌండర్స్ అండ్ ఇన్వెస్టర్స్ బ్యాక్ చేస్తున్నారు. ఈ
16 అవర్స్ లైవ్ ట్రైనింగ్ లో 10+ AI టూల్స్ ద్వారా పర్సనల్ AI టూల్ కిట్ ను ఎలా తయారు చేసుకోవాలి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పై ఎలా పట్టును సాధించాలి, AI ద్వారా ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్స్ ను, వీడియోస్, ఇమేజెస్ ను ఎలా తయారు చేసుకోవాలి, AI ఏజెంట్స్ ను ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది నేర్పిస్తారు. ఆల్రెడీ 1,00,000కు పైగా ప్రొఫెషనల్స్ 40+ కంట్రీస్ నుండి ఇందులో జాయిన్ అయ్యారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో అన్ప్రిపేర్డ్ గా ఉండడం డిస్అడ్వాంటేజ్ కాదు, రిస్క్ ఇది. మీరు బిజినెస్, టెక్, నాన్ టెక్, ఫినాన్స్, పాలసీ ఏ ఫీల్డ్ లో ఉన్నా ఇది హెల్ప్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మీరు కూడా మీ స్కిల్స్ ను అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి. కమెంట్ బాక్స్ లో కూడా లింక్ ను ఇస్తున్నా. మీ స్పాట్ ను సెక్యూర్ చేసుకోండి. వీరి యొక్క వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి వారి యొక్క అప్డేట్స్ ను తెలుసుకోండి. ఓపెన్ చేస్తే 1930s లో యూకే, ఫ్రాన్స్ లాగా జపాన్ కూడా మంచూరియా, చైనా, సింగపూర్ ఇలా సౌత్ ఈస్ట్ దేశాలపైన ఆక్రమణ చేయాలి అని చూసింది. మీరు ఒక్కటేనా, మేము కూడా ఆక్రమించి పాలించగలమని చెప్పి జపాన్ ఏషియా దేశాల మీద దండయాత్ర చేసింది అన్నమాట. ఈవెన్ ఇండియాలో ఉన్న బ్రిటిషర్లను కూడా ఓడించాలి అని జపాన్ చూసింది. జర్మనీతో చేతులు కలిపింది. జపాన్ యుద్ధానికి కావాల్సిన ఆయిల్ అండ్ గ్యాస్ ను అమెరికా నుండి ఇంపోర్ట్ చేసుకునేది. అమెరికా మొదట్లో వరల్డ్ వార్ 2 లో పార్టిసిపేట్ చేయలేదు. 1939, 1940s లో జపాన్ చాలా స్ట్రాంగ్ అయింది. చైనాలోని చాలా భాగాలను ఆక్రమించింది. ఫిలిప్పీన్స్ లో కూడా ఆక్రమించాలి అని చూసింది. 1941 లో జపాన్ ఫిలిప్పీన్స్ వరకు వచ్చేసింది. పెసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాలను ఆక్రమించి పెసిఫిక్ మహాసముద్రానికి రారాజు అవ్వాలి అని జపాన్ చూసింది. ఒకప్పుడు ఒక తెల్లోడు చెప్పాడు, ఎవడైతే సముద్రాలను శాసిస్తాడో వాళ్లే ప్రపంచాన్ని పాలిస్తాడో అని. సో జపాన్ పెసిఫిక్ ఓషన్ లో తమ పట్టును బిగించడం అమెరికాకు నచ్చలేదు. ఎలాగైనా జపాన్ ను ఓడించాలి అని చూసింది అమెరికా. ఆయిల్ లేకపోతే యుద్ధ ఆయుధాలు, మిలిటరీ షిప్స్ నడవలేవు కాబట్టి అమెరికా జపాన్ కు ఆయిల్ ను అమ్మము అని బైకాట్ చేసింది. జపాన్ అమెరికాకు మధ్య ఎటువంటి గొడవలు లేవు, ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ లేవు. జపాన్ అమెరికాకు క్లయింట్, ఆయిల్ కొనేది. అయితే ఎక్కడ జపాన్ ఎదిగిపోతుందో అని చెప్పి అమెరికా ఆయిల్ ను స్టాప్ చేసింది. 1941 లో జపాన్ 6 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ను, కీడో బుతాయ్ అనే ఒక మిలిటరీ ఫ్లీట్ ను తీసుకెళ్లి, అంటే సముద్రం గుండా తీసుకెళ్లి 341 ప్లేన్స్ తో పర్ల్ హార్బర్ ను లేపేసింది. అమెరికా ఏమనుకుంది, ఈ ఫన్నీ లుకింగ్ జపానీస్ మా పైన దాడి చేయరులే అనుకున్నారు. కానీ జపాన్ లేపి అవతలేసింది. పర్ల్ హార్బర్ లో అమెరికన్ సైనికులు స్విమ్మింగ్ చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. అటువంటి సమయంలో పైనుంచి వచ్చి దండయాత్ర చేసి వెళ్లిపోయింది జపాన్. దీంతో అమెరికా యుద్ధంలో దిగాల్సి వచ్చింది. డిసెంబర్ 1941 నుండి ఆగస్టు 1945 మధ్య కాలంలో జపాన్ కారణంగా అమెరికా 1 కాదు 2 కాదు 10 లక్షల మంది సైనికుల్ని కోల్పోయింది. జపాన్ ఆర్మీలో బుషిదో అనే సిద్ధాంతం ఉండేది. దీనికి అర్థం ఫైట్ టిల్ డెత్, నో సరెండర్ అని. వీళ్ళు సరెండర్ అయ్యే వారే కాదండి. అందుకనే జపానీస్ ఆర్మీను ఓజీ ఆర్మీ అంటారు. ల్వాజిమా యుద్ధ భూమిలో 21,000 మంది జపానీస్ సైనికులు సరెండర్ అవ్వకుండా ఆఖరి శ్వాస వరకు పోరాడారు. ఒకినవా యుద్ధంలో దాదాపు 1,00,000 మంది జపానీస్ సైనికులు అండ్ జపానీస్ ప్రజలు సరెండర్ అయ్యేదే లేదు, ఇది మా సిద్ధాంతానికి విరుద్ధం అని చెప్పి లాస్ట్ బ్రెత్ వరకు పోరాటం చేశారు. వరల్డ్ వార్ 2 లో ఫ్రాన్స్ యుద్ధం చేయకుండా జర్మనీకు సరెండర్ అయింది. సోవియట్ యూనియన్ కు జర్మనీ, హిట్లర్ సైతం సరెండర్ అయ్యాడు. ఒక్క జపాన్ మాత్రం నిలబడింది, ఎవరికీ సరెండర్ కాలేదు. లెజెండరీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి మనందరికీ తెలుసు. ఈయన స్ట్రాటజీ ఏంటి అంటే నాన్ వైలెన్స్ అనుకుంటే ఎప్పటికీ ఫ్రీడమ్ రాదు అని గ్రహించి ఈయన ఏం చేశారు, జపాన్ తో చేతులు కలిపారు. జపాన్ తో కలిసి ఇండియాలో ఉన్న 50,000 మంది బ్రిటిషర్లను ఓడించాలి, తరిమి కొట్టాలి అని ప్లాన్ చేశాడు బోస్ గారు. బోస్ గారు జియో పాలిటిక్స్ ను పట్టుకున్నంత ఏ ఒక్క నాయకుడు పట్టుకోలేకపోయారు. బోస్ గారి క్యాల్కులేషన్ పార్ లెవెల్లో ఉండేది. 1940s లో బోస్ గారు జైలు నుండి తప్పించుకొని 1941 లో జర్మనీకు వెళ్లారు. అక్కడ నుండి పడవ ప్రయాణం చేసి 1943 లో జపాన్ యొక్క లీడర్ అయిన హిరోహిటోను కలిశారు. సుభాష్ చంద్రబోస్ గారి ప్లాన్ జపాన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ ఇద్దరూ కలిసి బ్రిటిషర్లను లేపేయాలి అని మొత్తం స్టేజ్ ను సెట్ చేశారు. అన్ని కరెక్ట్ గా జరిగాయి. హిట్లర్ చేసిన అతి పెద్ద తప్పు, ఈ తప్పు కారణంగానే ఇప్పుడు అమెరికా ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆ తప్పేంటి అంటే హిట్లర్ వెస్ట్ యూరోప్ దేశాలపైన దండయాత్రలు కొనసాగించకుండా, అంటే ఫ్రాన్స్, యూకే అలా వెళ్లకుండా హిట్లర్ యూటర్న్ తీసుకొని రష్యా పైన దండయాత్రకు దిగాడు. ఇదే ఆ మొగోడు చేసిన అతి పెద్ద తప్పు. యాక్చువల్లీ హిట్లర్, స్టాలిన్ వరల్డ్ వార్ 2 యుద్ధం స్టార్ట్ అవ్వక ముందే సంధి చేసుకున్నారు. మనము ఒక్కటే కలిసి ఉందామని డీల్ జరిగింది. కానీ హిట్లర్ ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా యూరోప్ మొత్తాన్ని ఈస్ట్ వెస్ట్ అన్ని నాకే కావాలి అని చెప్పి రష్యా పైన దండయాత్రకు దిగాడు. దీంతో జర్మనీ వీక్ అయింది. రష్యా వల్లే జర్మనీ వీక్ అయింది. సుభాష్ చంద్రబోస్ గారి స్ట్రాటజిక్ సొల్యూషన్ ఇక్కడితో వీక్ అయింది. 1945 మేలో జపాన్ సైన్యం మొత్తం బలహీనపడింది. ఆ తర్వాత జపానీస్ సోల్జర్స్ ఏం చేశారు అంటే కమికాజే అనబడే సూసైడ్ ప్లేన్స్ లో దాదాపు 3,800 మంది జపానీస్ సైనికులు అమెరికన్ షిప్స్ పైన అటాక్ చేయడం మొదలు పెట్టారు. అంటే కామికాజే ప్లేన్స్ ను వేసుకెళ్లి డైరెక్ట్ గా షిప్ ను తగలబెట్టడమే సూసైడ్. మొన్న డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, ఆపరేషన్ సింధూర్ లో ఇండియా 7 జెట్స్ కోల్పోయింది, దట్స్ లాట్ ఆఫ్ జెట్స్. ఇండియా లాస్ట్ $150 million, దట్స్ లాట్ ఆఫ్ మనీ అన్నాడు. వరల్డ్ వార్ 2 లో 400 నేవల్ షిప్స్ ను జపాన్ యొక్క ఒక్క సైనికులే
లేపేశారు. 10 లక్షల మంది అమెరికన్ సైనికుల్ని చంపేశారు. ఈజ్ దిస్ నాట్ ఎ లాట్ ఆఫ్ మనీ? ఈజ్ దిస్ నాట్ ఎ లాట్ ఆఫ్ షిప్స్? సో ఈ విధంగా వీరి యొక్క డబుల్ స్టాండర్డ్స్ ను ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి. అందుకే వీడియో యొక్క బ్యాక్ డ్రాప్ చెప్తున్నా. అక్కడ జరిగిన గేమ్ ఏంటి అంటే ఆగస్ట్ 1945 లో ఇక జర్మనీ జపాన్ యాక్సిస్ పూర్తిగా వీక్ అయిపోయింది. సోవియట్ యూనియన్ జపాన్ ఆక్యుపేషన్ లో ఉన్న మంచోరియాను క్యాప్చర్ చేసింది. మనకు తెలుసు కదా, జర్మనీ జపాన్ ఒక వైపు ఉంటే యూకే ఫ్రాన్స్ అమెరికా సోవియట్ యూనియన్ ఒక వైపు ఉన్నారు అని. రష్యా జర్మనీని ఓడించింది. మంచోరియాను క్యాప్చర్ చేసి జపాన్ కు ఫ్రీడమ్ ఇప్పించడానికి అడుగులు వేసింది రష్యా. ఇంకొక పక్క జపాన్ సూసైడ్ పైలట్స్ అమెరికన్ షిప్స్ ను లేపి అవతల వేస్తున్నారు. అన్ని వైపులా అమెరికా పరాజయాన్ని చూస్తోంది. ఇంకొక పక్క రష్యా పట్టుకుందల్లా బంగారమే, అన్ని చోట్ల విక్టరీనే. అప్పుడు అమెరికా దగ్గలేక మంగళవారం చేసింది. ఏం చేసింది అంటే రష్యా ఎక్కడ జపాన్ కూడా ఓడించి చరిత్ర రాస్తుందేమో, వరల్డ్ వార్ II యుద్ధ గెలుపు క్రెడిట్ మొత్తం ఎక్కడ రష్యానే కొట్టేస్తుందేమో అని భయపడింది అమెరికా. ఆల్రెడీ హిట్లర్ ను ఓడించి రష్యా ఫుల్ ఫామ్ లో ఉంది. ఇక హీరో హుటోను కూడా రష్యానే ఓడిస్తే క్రెడిట్ మొత్తం స్టాలిన్ కే వెళ్లిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఎలాగైనా క్రెడిట్ ను కొట్టేయాలి అని చెప్పి ఈ జపానీస్ ను యుద్ధ భూమిలో ఓడించలేమో అని చెప్పి హిరోషిమా నాగాసాకిలో అణ్వు ఆయుధాలను ప్రయోగించి దాదాపు కొన్ని సెకండ్స్ లో 2 లక్షల మంది సామాన్య ప్రజలను చంపేశారు. దీని తర్వాత జపాన్ వీక్ అయింది. చైనాకు సెప్టెంబర్ 3, 1945 స్వాతంత్ర్యం వచ్చింది. వీళ్ళు వీడే అంటున్నారు. ఈ వీడేకు ముందు ఏం జరిగింది? అణ్వు ఆయుధ ప్రయోగం కారణంగా 2 లక్షల మంది సామాన్య ప్రజలు చనిపోయారు. ఇండియా చైనాలో జరిగిన వీడియోలో ఎందుకు వెళ్ళలేదు అంటే జపాన్ ను బాధ పెట్టకూడదనే వెళ్ళలేదు. బికాజ్ ఈ వీడియో వెనక హిరోషిమా నాగసాకి వంటి అత్యంత దారుణమైన సంఘటనలు ఉన్నాయి. నిన్న జరిగిన వీడియో పీరియడ్ లో షీ జింగ్పిన్ మిలిటరీ ఫ్లెక్సింగ్ చేశాడు. హీరో ఎంట్రీ అండి, సూపర్ ఎంట్రీ. పుతిన్, షీ అండ్ కిమ్ జాంగ్ ఉన్ ముగ్గురు విజయాన్ని ప్రకటించారు, కలిసి నడిచారు. ఇక్కడ రష్యాకు మనం అడగాల్సిన క్వశ్చన్, మీతో పాటు షెహబాజ్ షరీఫ్ ను ఎందుకు ఎలా రాణించారు? 1979 నుండి 1990s మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్ లోని సోవియట్ రెడ్ ఆర్మీను ముజాహిదీన్లు ఓడించడానికి గల ముఖ్యమైన కారణం పాకిస్తానా కాదా? సిఐఏతో కలిసి ముజాహిదీన్లకు ట్రైనింగ్ ఇచ్చింది పాకిస్తానా కాదా? పాకిస్తాన్ ఇప్పటికీ సిఐఏ యొక్క ప్రాక్సీ ఆర్మీ. వాట్ ఎవర్ రష్యా చరిత్రను మర్చిపోయిందో ఏమో మనకు తెలియదు గానీ వీడియో పీరియడ్ లో షెహబాజ్ షరీఫ్ అందరినీ ఎంటర్టైన్ చేశాడు. యాక్చువల్లీ ఎస్సీఓ సమిట్ అండ్ వీడియో పీరియడ్ లో అందరికీ ఆహ్లాదాన్ని పంచినందుకు షెహబాజ్ షరీఫ్ గారికి ధన్యవాదాలు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో షీ భార్య షెహబాజ్ షరీఫ్ ను కొడుతుందేమో అని భయపడ్డా. షీ భార్యకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా షెహబాజ్ షరీఫ్ దిక్కులు చూస్తున్నాడు, అక్కడ ఎవరినో చూస్తున్నాడు. వీడియో పీరియడ్ లో చైనా న్యూక్లియర్ ట్రయడ్ ను డిస్ప్లే చేసింది. ఎయిర్ ల్యాండ్ అండ్ స్వీ ద్వారా లాంచ్ అయ్యే మిసైల్స్ ను చూపించింది. హైపర్సోనిక్ మిసైల్స్ ను, అడ్వాన్స్డ్ డ్రోన్స్ ను, రోబోట్స్ ను, ఆ ఆర్మీను అందరినీ చూపించేసింది. మా దగ్గరే ఆర్మీ ఉంది అన్నట్లు ఫుల్ గా ఫ్లెక్సింగ్ చేసింది. అయితే ఈ క్లోజ్అప్ షాట్ చూడండి, ఇట్స్ షీ మూమెంట్ కదా. దీన్ని సోనీ లేదా కెనాన్ కెమెరాతో 80x జూమ్ లెన్స్ తో తీసి ఉంటారు. ఈ క్లోజ్డ్ షాట్ చూడండి, బ్యాక్గ్రౌండ్ లో బ్లర్ చూస్తే 1000mm విత్ f2.8 బొకే వాడి ఉంటారు. అయితే కెనాన్ లేదా సోనీ 2 కెమెరాస్ జపనీస్ కెమెరాస్. జపాన్ కెమెరాతో వీడియో పీరియడ్ చేస్తున్నాడు షీ జింగ్పిన్. వాట్ ఎవర్. చైనా అయితే ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ వెపన్స్ ను డిస్ప్లే చేసింది. అయితే యుద్ధ భూమిలో ఇవి పనిచేస్తాయా? క్వశ్చన్ నంబర్ 1. ఆపరేషన్ సింధూర్లో చైనా యొక్క HQ-9 నిద్రపోతోంది, గుర్రగా పెట్టి నిద్రపోయింది. ఈ వీడియో పీరియడ్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇది కుట్ర, మా పైన కుట్ర జరుగుతోంది అన్నాడు. మీ స్వాతంత్ర్యం కోసం మా సైనికులు చనిపోయారు, మీకు స్వాతంత్ర్యం ఇప్పించడానికే మేము అణ్వాయుధాల ప్రయోగం చేశాము అన్నట్లు మాట్లాడాడు. ఈ SCON వీడియో మొత్తం ఒక పొలిటికల్ చెస్ గేమ్ లాంటిది. అందరూ ఆచి తూచి అడుగులు వేశారు. ఇండియా SCO సమిట్ కు ముందు జపాన్ కు వెళ్లి, లుక్ జపాన్, యు ఆర్ అవర్ ప్రైమరీ యాలీ, నువ్వు బాధపడకు, మేము వీడియో ప్యారెడ్ కు వెళ్లడం లేదు అనే సందేశం ఇచ్చింది. చైనాకు వెళ్లి పుతిన్ తో క్లోజ్డ్ కార్ మీటింగ్ చేసి, మేము ఫుల్ గా చైనా బాస్కెట్ లో లేము, జపాన్ రష్యన్ కార్డ్స్ మా దగ్గర కూడా ఉన్నాయి అనే సందేశం ఇచ్చింది. అమెరికాకు ఇచ్చిన మెసేజ్, మీ శాంక్షన్స్ అండ్ టారిఫ్ మడిచి ఎక్కడైనా పెట్టుకోండి, మా దగ్గర కూడా ఆప్షన్స్ ఉన్నాయి, మేము కూడా సౌత్ ఈస్ట్ దేశాలతో, చైనాతో, రష్యాతో, జపాన్ తో ఎంగేజ్ అవ్వగలము, ఈవెన్ ఆస్ట్రేలియా, యూకే, వెస్టర్న్ యూరోప్ దేశాలతో కూడా మేము ఎంగేజ్ అవ్వగలము అనే సందేశం ఇచ్చింది. మోడీ గారు పుతిన్ ను కలవడానికి ముందు జెలెన్స్కీతో ఫోన్ లో మాట్లాడి ఆ విధంగా అతన్ని కూడా శాంతింపజేశాడు. చైనా తన మిలిటరీ మైట్ ను చూపించింది. వీఆర్ న్యూ సూపర్ పవర్, వీ క్యాన్ డిక్టేట్ టర్మ్స్, వీ క్యాన్ రైట్ వరల్డ్ ఆర్డర్, వీ హ్యావ్ అరైవ్డ్ అనే సందేశం చైనా కూడా ఇచ్చింది. రష్యా ఆడిన గేమ్ చైనా ఒక్కటే కాదు, ఐఎమ్ ఆల్సో దేర్ అంటోంది. నెక్స్ట్ మనం మల్టీ పోలార్ వరల్డ్ ను స్థాపించాలి, అన్ని దేశాలకు ఈక్వల్ రైట్స్ ఉండాలి. అమెరికా అయిపోయింది, నెక్స్ట్ చైనా కాదు, ఇండియా, రష్యా, చైనా, యుఎస్, వెస్ట్ యూరోప్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇలా అందరికీ రిప్రజెంటేషన్ ఉండాలి అన్నట్లు సమానత్వం, మ్యూచువల్ రెస్పెక్ట్ గురించి పుతిన్ మాట్లాడుతున్నాడు. అందుకనే పుతిన్ ఏమన్నాడు అంటే,
రెస్పెక్ట్ ఇవ్వండి ఇండియాకు, ఇండియా అనేది ఒక ఎకానమిక్ జైంట్, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి అన్నట్లు పుతిన్ మాట్లాడుతున్నాడు. పుతిన్ ఏమంటున్నాడు, మేము మల్టీపోలార్ వరల్డ్ అని చెప్పి, బ్రిక్స్ అని చెప్పి ఒకరిని తక్కువ చేయడం లేదు, ఒకరిని కార్నర్ చేయడం లేదు. వెస్ట్ యూరోప్ దేశాల నెత్తిపై నుండి మేము సూపర్ పవర్ అవ్వము, అందరినీ కలుపుకుంటూ పోతాము అని పుతిన్ అంటున్నాడు. అందరూ జాగ్రత్త పడ్డారు, అందరూ తమ తమ కార్డ్స్ ను వాడారు, అందరూ ఆచి తూచి అడుగులు వేశారు. కానీ షెహబాజ్ షరీఫ్ మాత్రం నో బాల్స్ మీద నో బాల్స్ వేశాడండి. అయితే ఈ విధంగా ఎస్సీఓ సమావేశం వీడే పెరేడ్ డొనాల్డ్ ట్రంప్ కోపాన్ని రెట్టింపు చేసింది. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు, ఇండియా పైన 3rd కాన్సిక్యూటివ్ టారిఫ్ ను కూడా వేస్తాను అంటున్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.